ఫ్రెండ్స్, సీఎం రమేష్పై దాడి, తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అనకాపల్లి కూటమి అభ్యర్థి బీజేపీ నేత సీఎం రమేష్పై ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అనుచరులు దాడికి తెగబడ్డారు. గాయపడిన బీజేపీ నేతకు పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సీఎం రమేష్ను అడ్డగించడంతో పాటు ఆయనపై దాడి చేసి చొక్కా చింపేశారు. బూడి స్వగ్రామమైన దేవరాపల్లి మండలం తారువలో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేశారనే కారణంతో ఆ పార్టీ నాయకులపై ముత్యాలనాయుడు అనుచరులు దాడి చేశారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. అయితే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తరువాత విడుదల చేశారు. తమ పార్టీ వారిని ఇంట్లోకి దూరి కొట్టారని రమేష్ బృందం ఆరోపిస్తూ బూడి అదేవిధంగా ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ విధంగా ఉంటే మంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలు ఆగడాలను సాగనివ్వబోమని సీఎం రమేష్ అన్నారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా తమ పార్టీ కార్యకర్తలపై మంత్రి బూడి అదేవిధంగా ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని తెలిసి పరామర్శించేందుకు వచ్చారన్నారు. పోలీసులను రెచ్చగొట్టే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కార్యకర్తలకు న్యాయం చేయాలని వస్తే తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని సీఎం రమేష్ ప్రవేశించారు. డీఎస్పీ సాక్షిగా తన వాహనానికి అడ్డంగా బెంచి వేసుకుని కూర్చొని బూడి ముత్యాలనాయుడు అడ్డుకున్నారని తెలిపారు. బూడి రెచ్చిపోయిన పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు.